రాజకీయ పార్టీ ఏర్పాటు కోసం రజనీకాంత్ చకచక పావులు కదుపుతున్నాడు. చాప కింద నీరులా సైలెంట్ గా పనులు చేసుకుపోతున్నాడు. తన పుట్టినరోజు రాజకీయ అరంగేటంపై క్లారిటీ ఇవ్వనున్న రజనీ ఈలోగా పార్టీ నిర్మాణం సిద్ధాంతాలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఢిల్లీ కేంద్రంగా పార్టీ నిర్మాణం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. పార్టీ నిర్మాణంపై ఢిల్లీ వేదికగా రజనీ కసరత్తులు వేగవంతం చేస్తున్నట్లు తెలుస్తోంది. న్యాయ నిపుణుల కమిటీ రాష్ట్ర జాతీయ స్థాయి అంశాలతో సిద్ధాంతాలు విధి విధానాల రూపకల్పనలో బిజీగా ఉన్నట్లు సమాచారం. ఇటు ఎన్నికల కమిషన్కు పార్టీ రిజిస్ట్రేషన్ నిమిత్తం దరఖాస్తు చేసుకునేందుకు నిర్ణయించినట్లు తెలుస్తుంది. సాధ్యమైనంత త్వరలో రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న రజనీ తన చేతిలో ఉన్న 2 సినిమాలను త్వరగా కంప్లీట్ చేస్తున్నాడు. డిసెంబర్లోపు ఈ 2 సినిమాలను విడుదల చేసి తన బర్త్డే డిసెంబర్ 12న పార్టీ ప్రారంభించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు నేతలు కూడా రజనీతో టచ్లో ఉన్నారని, ప్రజల స్పందన తెలుసుకునేందుకు ఓ ఏజెన్సీ సాయం కూడా తీసుకుంటున్నట్లు సమాచారం. రజనీని బీజేపీనే రాజకీయాల్లోకి తెస్తుందన్న ప్రచారం జరుగుతోంది. ఆర్కే నగర్ ఉప ఎన్నిక సందర్భంగా తమిళనాడు బీజేపీ ఇన్ఛార్జ్ రజనీని కలిసి మద్దతు కోరారు. అయితే అప్పట్లో తాను ఏ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదని రజనీ ప్రకటించారు. కానీ బీజేపీ నేతలు మాత్రం రజనీతో టచ్లోనే ఉన్నారు. తాజాగా బీజేపీ యువ మోర్చా జాతీయ అధ్యక్షురాలు పూనం మహాజన్ రజనీని కలిశారు. రజనీ నివాసానికి వెళ్లిన పూనం మహాజన్ చాలాసేపు చర్చలు జరిపారు. రజనీని బీజేపీనే రాజకీయాల్లోకి తెస్తుందన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. ఆర్కే నగర్ ఉప ఎన్నిక సందర్భంగా తమిళనాడు బీజేపీ ఇన్ఛార్జ్ రజనీని కలిసి మద్దతు కోరారు. అయితే అప్పట్లో తాను ఏ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదని రజనీ ప్రకటించారు. కానీ బీజేపీ నేతలు మాత్రం రజనీతో టచ్లోనే ఉన్నారు. తాజాగా బీజేపీ యువ మోర్చా జాతీయ అధ్యక్షురాలు పూనం మహాజన్ రజనీని కలిశారు. రజనీ నివాసానికి వెళ్లిన పూనం మహాజన్ చాలాసేపు చర్చలు కూడా జరిపారు. ఎప్పుడూ ట్రెడిషనల్ లుక్, కంచివరం పట్టుచీర, హెవీ జ్యువెలరీ,